హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేరుకుల జేఏసీ ప్రతినిధులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మేము టైలర్ కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులము. కులవృత్తుల కులాల బీసీఏలో ఉన్నప్పటికీ మా కులము బీసీడీలో ఉంది అన్నారు. మాకు విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి రిజర్వేషన్లు అందక మా కులస్తులు అన్ని రంగాల్లో వెనకబడిపోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. మా కులవృత్తి బట్టలు కుట్టే కులవృత్తి. ప్రభుత్వం బట్టలు కుట్టే టెండర్స్ ను మా కులవృత్తికి ఇవ్వనందున చేతిలో పని లేక మా కులస్తులు వీధిన పడ్డారని తెలిపారు. మా కులవృత్తి పనులు మాకే ఇవ్వాలని, బీసీడీ నుండి మా చిరకాల ఆకాంక్ష బీసీడీ నుంచి సవరించి బీసీఏలోకి చేర్చాలని అన్నారు. స్థానిక ఎన్నికలలో మా మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నా పేరు సంగ వెంకటరాజు. తెలంగాణ మేరు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ని. మా మేరు కులంలో ఉన్నటువంటి మేము ఎదుర్కొన్న సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇచ్చేసినటువంటి మాకు సహకరిస్తున్నటువంటి మా మేరు కులం బీసీడీలో ఉంది. మరి చేతి వృత్తులకు సంబంధించిన కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి. మరి ఆ రోజు మా కుల పెద్దలు అదేవిధంగా అప్పటి అధికారుల నిర్లక్ష్యం వలన మా కులం బీసీడీలో ఉండడం జరిగింది. దాని వలన మా కులానికి స్కాలర్షిప్లు కానీ ఉద్యోగాలు కానీ మరి ఎలాంటివి అందక అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసినట్లయితే మా మేరు కులస్తులు ఇప్పటి వరకు రాజకీయంగా చాలా వెనుకబడిపోయినారు. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా మా కులస్తులు లేరు అని అంటే మరి మేము ఎంత వెనుకబడిపోయామో మరి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మా కుల అభివృద్ధి కొరకు వెంటనే బీసీడీలో ఉన్నటువంటి బీసీడీని సవరించి బీసీఏలోకి మార్చి అదేవిధంగా మా కుల వృత్తి అయినటువంటి టైలర్ సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మరి మాకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన ఈరోజు మా మేరు కులస్తులు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంకు మేము చాలా సార్లు విన్నవించుకోవడం జరిగింది. వారు మా కులాన్ని పట్టించుకోలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా మేరు కుల సంఘాలన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో గతంలో ఎన్నికల్లో మా మేరు కులస్తులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేము అందరం కృషి చేశాం. మరి మా ఆలోచన మేరకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెనువెంటనే మాకు కార్పొరేషన్ ఇచ్చి మా నమ్మకాన్ని మరి గుర్తించింది.